నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ హెరాల్డ్ కేసు గురించి చర్చ జరుగుతోంది. ఎందుకు చర్చ జరుగుతోందంటే ఈడీ ఛార్జ్ తీసుకుంది. A1గా సోనియా గాంధీ గారిని, అలాగే A2గా రాహుల్ గాంధీ గారి పేరును ఛార్జ్ షీట్లో నమోదు చేయడం జరిగింది. అలాగే సుమారు 661 కోట్ల రూపాయల స్థిరాస్తుల్ని జప్తు చేయడానికి ఈడీ ఈ ఆస్తులు అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు చెందినటువంటి ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు, వీటిని స్వాధీనం చేసుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అది జరగబోతోందా? అసలు ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఎప్పుడో 10-11 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కేసు ఇది. ఇప్పుడు ఈడీ ఛార్జ్ తీసుకొని ఏం చేయబోతోంది, ఈ కేసులో ఏం జరిగింది, ప్రస్తుతం లేటెస్ట్గా జరిగినటువంటి హ్యాపెనింగ్ ఏంటి, ఫ్యూచర్లో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది, దీని యొక్క ప్రభావం కాంగ్రెస్ పార్టీ పైన పొలిటికల్గా ఏ విధంగా పడేటువంటి అవకాశం ఉంది, ఈ డిస్కషన్లో మనం మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే అండి రాజు గారు. చాలా పెద్ద కేసు ఇది నిజానికి. చాలా పెద్ద 2000 కోట్ల రూపాయల ఆస్తుల్ని కేవలం 50 లక్షల రూపాయలతోనే తమ సొంతం చేసుకున్నారనేది సుబ్రహ్మణ్య స్వామి గారు 14-13లోనూ ఆరోపణ. సో ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది. ఏం జరగబోతోంది? సో వాస్తవానికి చూస్తే రాజు గారు 2000 కోట్లే కాదు, ఇది ఈరోజు మార్కెట్ వాల్యూ ప్రకారము 5,000 కోట్లు. ఏజేఎల్ అని అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ అని నెహ్రూ గారు స్థాపించిన ఒక చిన్న కంపెనీ ఉండిందండి. ఆ టైంలో ఆ కంపెనీకి కొంత గవర్నమెంట్ నుంచి కొంత అసెట్స్ ఇట్లా కూడా అలొకేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు సొంతంగా కొనుక్కున్న ఆస్తులేం కావు. అదొక ప్రెస్, అదొక న్యూస్ పేపర్. ఆ కంపెనీ ఏం చేసేదంటే నేషనల్ హెరాల్డ్ అని చెప్పేసి ఓ న్యూస్ పేపర్ని రన్ చేసేది. ఎప్పుడు ఇండిపెండెన్స్ తర్వాత నుంచి ఆ టైం నుంచి మొదలు పెడితే నెహ్రూ గారు ఉన్న టైంలో ఇట్లా రన్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఢిల్లీలో, ముంబైలో, లక్నోలో వేరియస్ అసెట్స్ అంటే ప్రాపర్టీలు, ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఏది ఆ కంపెనీకి. అవన్నీ కూడా అట్లాగే ఉండే. నెహ్రూ చనిపోయిన తర్వాత న్యూస్ పేపర్ నడుస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది. మన్మోహన్ గారు గవర్నమెంట్లో ఆ 10 years టైంలో ఏం జరిగింది అంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్కి ఒక 90 కోట్లు అప్పిచ్చినట్టుగా చూపించింది. ఓకే, అప్పిచ్చింది, బాగానే ఉన్నది. అప్పుడు ఏం చేయాలి? ఏజేఎల్ కంపెనీలో నేషనల్ హెరాల్డ్ మళ్ళీ తర్వాత మనీ చేసిన తర్వాత ఆ డబ్బులను తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. అలా చేయకుండా ఏం చేశారు అంటే యంగ్ ఇండియన్స్ అని చెప్పేసి ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వచ్చేసి వీళ్ళకి ఒక 76% స్టేక్ వాళ్ళిద్దరికి, ఇంకా మిగతా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒక 2-3కి మిగతా ఒక 24% స్టేక్ తోటి ఒక కంపెనీ ఫ్లోట్ చేశారు. చేసి 50 లక్షల రూపాయలకి ఈ నేషనల్ హెరాల్డ్ యొక్క అసెట్స్ మొత్తాన్ని కంప్లీట్గా ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. షేర్స్ మొత్తం. ఎందుకు చేశారయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ అప్పు ఇచ్చింది కదా, ఆ అప్పుకి వీటి కింద పెట్టేసేసుకొని ఆ షేర్స్ మొత్తాన్ని కూడా దీనికి ఇస్తున్నామని చెప్పేసేసి, అసలు ఎంత కన్వల్యూటెడ్ అంటే ఎక్కడ కూడా ఎవడో అప్పిస్తే వాడికి రిటర్న్ ఇవ్వకుండా ఇంకో కంపెనీకి 2,000 కోట్ల ఆస్తులు ఉన్న వాటిని 50 లక్షలకి ఇవ్వడం. అసలు ఇక్కడ ఎక్కడ కూడా ఎటువంటి ఒక లాజిక్ కానీ ఒక పద్ధతి కానీ అంటే అసలు ఏది ఉండదు ఈ కేసులో. ఏంటి అంటే ఈ 3 కంపెనీలు మావే అవంటే మరి వాళ్ళ ఓన్ కంపెనీసా, వాళ్ళు కొనుక్కున్న అసెట్స్ అంటే అవి ఏవి కాదు. ఇవన్నీ అప్పుడు కంపెనీ పెట్టినప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు, గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్, వాటిని ఏదో ఫ్రీగా మేము తీసేసుకొని మేము పర్సనల్గా యూజ్ చేసుకొని అమ్ముకుంటామన్న స్థాయికి తీసుకొచ్చారు. ఇదంతా జరుగుతుంటే చూసి సుబ్రహ్మణ్య స్వామి గారు 2013 టైంలో కేసు పెట్టారు. ఏంటి? నేషనల్ హెరాల్డ్ యొక్క ఆస్తులని కాంగ్రెస్ పార్టీ, అందులోనూ సోనియా గాంధీ ట్రాన్స్ఫర్ చేసుకొని అన్యాయంగా, అక్రమంగా ఒక గవర్నమెంటు ఒక జర్నలిస్టిక్ సంస్థకి ఇచ్చిన ఆస్తులని వీళ్ళు అక్రమంగా కాజేస్తున్నారని చెప్పేసి కేసు పెట్టారు. ఆ కేసు కొన్ని రోజుల తర్వాత బెంచ్ మీదకి వచ్చింది. బెంచ్ మీదకి వచ్చిన తర్వాత A1A2గా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారినే పెట్టారు. పెడితే వాళ్ళ హీరింగ్ అయింది. ఇదంతా కూడా క్రిమినల్ కాన్స్పిరెన్సీ అని చెప్పేసి క్రిమినల్ కేసు జరిగింది. జరిగితే వాళ్ళకి హీరింగ్స్ అయినాయి. హీరింగ్స్ తర్వాత వాళ్ళిద్దరు కూడా బెయిల్ తీసుకొని, ఎవరు? సోనియా గాంధీ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, రాహుల్ గాంధీ ఇద్దరు బెయిల్ తీసుకొని కోర్టుకు రెగ్యులర్గా అటెండ్ కావాల్సిన అవసరం లేదని చెప్పకుండా వాళ్ళు బయటికి రావడం జరిగింది. అదే టైంలోనే నాకు తెలిసి 21లో అనుకుంటాను ఇదే కేసు ఈడీలో కూడా. ఇందులో ఏంటి అంటే నాట్ ఓన్లీ
అసెట్స్ అంటే ఇదంతా కూడా డబ్బుల రూపంలో జరిగింది కదా, ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి ఒక కంపెనీకి ఇచ్చి ఆ డబ్బుల నుంచి అందులో నుంచి 1000 కోట్లు ఇంకో దాన్ని తీసుకొని ఆ ల్యాండ్స్ పైన వీళ్ళు డబ్బులు రేజ్ చేసి వాటిని యూజ్ చేసుకోవడం ఇదంతా జరిగింది. సో కాబట్టి ఇదంతా కూడా మనీ లాండరింగ్ జరిగింది ఈ విషయంలో అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కూడా కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయినాక ఆబ్వియస్గా ఇప్పుడు ఏ కంపెనీలో అయితే ఎవరు ప్రైమరీగా ఉన్నారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ 76% క్లెయిమ్ వాళ్ళకే ఉంది, వాళ్ళ పైన ఆస్తులు ఉన్నాయి కాబట్టి న్యాచురల్గా వాళ్ళే A1A2 అవుతారు. అసలు యంగ్ ఇండియా కంపెనీ ఏంటి? అసలు యంగ్ ఇండియా కంపెనీలో రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి 38% ఈక్వల్గా రైట్స్ ఉన్నాయంట. అసలు ఆ కంపెనీ ఎందుకు పెట్టారు అంటే ఈ 5,000 కోట్ల ఆస్తులని తినడానికి పెట్టిన కంపెనీనే అది. అంత మించి ఆ కంపెనీకి ఇంకా ఎటువంటి హిస్టరీ లేదు. షెల్ కంపెనీ ఓన్లీ పూర్తిగా కంపెనీ పెట్టి ఏంటి అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఆస్తులు ఉన్నాయండి, వీటిని ఏదో విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అప్పిచ్చింది, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పొలిటికల్ పార్టీ అసెట్స్ అవుతాయి, దాన్ని ఒక్కరు ఇండివిజువల్గా అమ్ముకోలేరు. ఓకే, అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు అమ్ముకోలేరు. రేపొద్దున పార్టీలో రేపొద్దున ఎవరు ప్రెసిడెంట్ అయితే ఆ ప్రెసిడెంట్కి ఆ ల్యాండ్స్ పైన అంటే కంట్రోలే చేయగలుగుతారు తప్పితే ఆ పార్టీని అమ్మితే డబ్బులు వచ్చినా కూడా పార్టీకి ఉపయోగించాల్సి వస్తుంది, స్వతహాగా వాడుకోవడానికి లేదు. అలా చేస్తే మాకు డబ్బులు రావని చెప్పేసి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ యంగ్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఒక షెల్ కంపెనీ స్టార్ట్ చేసి ఈ ఆస్తులన్నిటిని కూడా వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు. అంతే తప్పితే ఈ కంపెనీకి, నేషనల్ హెరాల్డ్కి, ఏజేఎల్కి ఎటువంటి సంబంధం లేని కంపెనీ ఇది. సో వాడు న్యాచురల్గా వాళ్ళ మీదనే A1A2గా పెట్టేసేసి కేసు జరిగింది. దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ED నిరూపించింది. ఏవైతే అసెట్స్ ఉన్నాయో అటు నేషనల్ హెరాల్డ్వి కొన్ని అసెట్స్ని జప్తు చేయమని చెప్పింది, అదేవిధంగా వీళ్ళవి కూడా కొన్ని ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని జప్తు చేయమని చెప్పేసి అడిగింది. ఇందులో అసలు ఎటువంటి రాజకీయ ప్రోద్బలం కానీ, అసలు ఈ కేసుకి బీజేపీ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. అసలు ఇక్కడ క్వశ్చన్ చేయాల్సింది, టెక్నికల్గా బీజేపీ వ్యక్తి అయితే అయి ఉండవచ్చు సుబ్రహ్మణ్య స్వామి గారు, కానీ ఈజ్ నాట్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద పార్టీ. ఈ కేసు పెట్టినప్పుడు అతనికి బీజేపీకి పూర్తిగా సపోర్ట్ కూడా చేయట్లేదు, అందులో మెంబర్షిప్ కూడా కాదు. అండ్ ఇంకొకటి, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి, రాజీవ్ గాంధీకి క్లోజ్ ఫ్రెండ్. అసలు సోనియా గాంధీ మ్యారేజ్ టైంలో ఇట్లా కూడా వాళ్ళ ఇంట్లో అన్ని రకాలుగా ఉండి చేసిన వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి. ఇందిరాగాంధీకి చాలా ఆప్తుడు. ఇంత ఉన్న వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మీద ఎందుకు అంటే, ఎప్పుడైతే రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత సోనియా గాంధీ కొంత యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నది. దేశంలో ఉన్న కొన్ని సంపదని అటు రష్యాతోటి, అటు ఇటాలియన్ వాటికన్ చర్చ్ తోటి సంబంధాలు ఏర్పరచుకొని ఇక్కడి నుంచి డబ్బులని చైనాతో కూడా ఏదో చైనాతో కూడా 300 కోట్ల ఒప్పందం ఏదో కుదిరింది MOU. వాళ్ళు తీసుకొచ్చి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి 300 కోట్లు ఏమో వాటిని డొనేషన్ కూడా చేశారు కదా. సో చాలా మట్టుకు యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తుందని తను రియలైజ్ అయ్యి, రాహుల్ గాంధీ మీద ఇండియన్ సిటిజన్షిప్ కాదు, అది ఇంకా కోర్టు తేలాల్సింది ఉంది, తనకు బ్రిటిష్ సిటిజన్షిప్ ఉంది, ఇండియన్ సిటిజన్షిప్ తీసేసుకున్నాడు అంటే వదులుకున్నాడు కాబట్టి బ్రిటిష్ సిటిజన్షిప్ వచ్చింది అని చెప్పేసి కూడా ఇంకో కేసు కూడా కోర్టులో నడుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి వేసిన కేసులు. అసలు అవి కూడా క్వశ్చన్ కాదండి, ఇవన్నీ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక గవర్నమెంట్ ఒక ప్రెస్కి ఇచ్చిన డబ్బుల్ని మీరు ఒక దేశాన్ని పాలించిన మొదటి ప్రైమ్ మినిస్టర్ నుంచి ఉన్న ఫ్యామిలీలో 3 ప్రధానులు, ఒక దేశాన్ని 50 ఏళ్ళు పాలించిన ఒక పార్టీకి 2 అధ్యక్షులు చేసిన వ్యక్తులు ఒక 5,000 కోట్లని ఓ 50 లక్షలు నామినల్గా ఇచ్చేసేసి అసలు మీ స్వతహానికి ఎట్లా తీసుకుంటారు? అది క్వశ్చన్ ఇక్కడ. ఆ క్వశ్చన్ వదిలిపెట్టేసేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ మా మీద పొలిటికల్ వెండేటా మీద చేస్తుంది అంటే, భారతీయ జనతా పార్టీకి ఒక కోర్టు ఆర్డర్కి ఏం సంబంధము? అసలు భారతీయ జనతా పార్టీ పెట్టిన కేసు కాదు, భారతీయ జనతా పార్టీ కేసులో పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ దీన్ని ఫాలోఅప్ చేస్తున్న విషయము కాదు, వాళ్ళు ఏమో తీసుకెళ్ళి ప్రూఫ్లు సబ్మిట్ చేయట్లేదు, చేస్తుంది వేరే వాళ్ళు, కోర్టు ప్రూఫ్ ఇస్తుంది. నువ్వు నిజంగా నిర్దోషం అయితే కోర్టులో ప్రూవ్ చేసుకో. అసలు ఈ రోజు ఈడీని క్వశ్చన్ చేస్తున్నావు, ఫస్ట్ నీకు కోర్టు నుంచి నువ్వే కదా బెయిల్ తెచ్చుకుంది. ఇప్పుడు దానికి దేశవ్యాప్తంగా ఆందోళన, బీజేపీ ఆఫీసుల ముందు, హాస్యాస్పదమైన విషయం. నువ్వు పోయి ఈడీ ముందర ధర్నాలు చేయడం ఎందుకు, భారతీయ జనతా పార్టీ ముందర ధర్నాలు చేయడం ఎందుకు? వెళ్ళు కోర్టుకు వెళ్ళి నేనేం తప్పు చేయలేదు ప్రూవ్ చేసుకో. అసలు నువ్వు తప్పు చేయకుంటే, అసలు ఈడీ అటాచ్ చేయడానికంటే ముందు నువ్వు బెయిల్ తెచ్చుకున్నావు కదా, నువ్వు బెయిల్ తెచ్చుకున్నావు అంటేనే ఏదో కొంత తప్పు జరిగిందనేసి నువ్వే ఒప్పుకున్నట్టే కదా. అసలు నీ మీద ఎటువంటి క్రిమినల్ కాన్సిక్వెన్సీ, ఎటువంటి ప్రూఫే లేకుంటే నువ్వు కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సిన పనే లేదు కదా.
బెయిల్ తెచ్చుకున్నాక 2-3 సంవత్సరాల తర్వాత కదా ఇప్పుడు నీకు నీ ఆస్తులను జప్తు చేయాల్సిన విషయం వచ్చింది. ఇప్పుడు జప్తు అయిపోతాయి అంటారా, లేకపోతే ఇందులో ఏమైనా వీళ్ళకి ఏమైనా అఫ్కోర్స్ ఏదైనా ఆప్షన్ ఏమైనా ఉందా లీగల్ గా? ఆప్షన్ ఏం లేదండి. 660 అంటే దాదాపు 700 కోట్ల రూపాయలు, 700 కోట్ల రూపాయలు కోర్టు జప్తు చేయమని ఆర్డర్ ఇచ్చేసింది. ఇది అసెట్ చేసేస్తుంది. వీళ్ళు ఒకవేళ పిటిషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఏది కౌంటర్ చేయాలనుకుంటే ఎక్కడ చేయాలి? ఈడీ కోర్టులోనే చేయాల్సి ఈడీ కోర్టులోనే. లేదు మీరు హైకోర్టుకి వెళ్ళి ఏమన్నా తెచ్చుకుంటామన్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ అసెట్ని నువ్వు అమ్మలేవు, కొనలేవు, వాటిని వేరే వాళ్ళకి చెయ్యలేవు అంతే అంటుంది తప్పితే ఆ కోర్టు తీసేసుకొని నీకు దాన్ని ఏం చేయట్లేదు కదా. ఈడీ కూడా జప్తు చేయడం అంటే ఏం చేస్తారండి, వాటిని నువ్వు ఇంకోరికి అమ్మకుండా కొనకుండా దాట్ ప్రాపర్టీని ఇంకొకరికి ఇవ్వకుండా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి పెడతారు అంతే. అంతమించి దాన్ని ఏం చేయరు వాళ్ళు. ఓనర్షిప్ మారదు, మారదు. ఓనర్షిప్ ఈడీకి మార్గేజ్ అయి ఉంటుంది. ఈడీ దానిపైన రిస్ట్రిక్షన్స్ పెట్టి పెడుతుంది. ఓకే, రేపు పొద్దున నువ్వు కోర్టులో ప్రూవ్ చేసుకుంటే అప్పుడు నీ ప్రాపర్టీ నీకు వచ్చేస్తుంది. ఓకే, అంతే కదా. ఇప్పుడు నువ్వు మోసం చేసి 5,000 కోట్లు తీసుకుంటున్నావు అని చెప్పేసి కేసు కాబట్టే పూర్తిగా స్వాధీనం చేసుకోవడం కాదు. లేదు లేదు, అంటే వాళ్ళ పరిధిలో పెట్టుకుంటారు అంతే తప్పితే రేపు పొద్దున మీరు కేసు గెలిచారనుకోండి మీకు ఇచ్చేస్తారు. మీరు దానికి మీరు ఏదో పెద్ద హల్లుబుల్లు లుల్లి చేయాల్సిన పని ఏం లేదు కదా. ఆయన పోనీ ఈ కేసుల వల్లనే నీకు ఏమన్నా జరుగుతుందంటే ఏం లేదు కదా. అవన్నీ వాటికి ఉన్న ప్రాపర్టీస్, ల్యాండ్స్, హౌసెస్ వాటిని అలాగ పెట్టారు. వాటికి ఇప్పుడు ఈడీ పరిధిలో ఉంటాయి. రేపు పొద్దున మీరు ప్రూవ్ చేసుకోండి, మీ ఆస్తులు మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు చేయలేదనుకోండి, మనీ లాండరింగ్ జరిగిందని చేస్తే అవి గవర్నమెంట్ తీసేసుకుంటుంది ఆ అసెట్స్ని అంతే. అంతమించి జరిగేది ఏం లేదు కదా ఇక్కడ. ఇప్పుడు కోర్టులో నువ్వు ఎంతైతే నిర్దోషం అంటున్నావో, నువ్వు దోషిగా ఇప్పటికి ఇంకా ప్రూవ్ కాలేదని నువ్వు అంటున్నావు, నిర్దోషం నువ్వు ప్రూవ్ చేసుకున్న రోజు ఇట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. అది జరుగుతున్న విషయం. అసలు వీళ్ళు భారతీయ జనతా పార్టీనో ఈడీనో నిందించడం మొదలుపెట్టేసేసి నిజంగా నువ్వు నిర్దోషి అయితే కోర్టులో ప్రూవ్ చేసుకుని వస్తే ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి. కరెక్ట్, సింపుల్ విషయం అది. ఇంత గగ్గోలు చేయాల్సిన అవసరం లేదు. పొలిటికల్ రివెంజ్ అని చెప్పి బీజేపీ మీద పడి ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. నిజాయితీ పరుడు అయితే నిరూపించుకో. కోర్టులున్నాయి, చట్టం ఉంది. అండ్ ఇంకొకటి, అసలు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లోకి రాకముందుకు నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఫైల్ అయిన కేసు ఇది. భారతీయ జనతా పార్టీ పెట్టిన కేసు కాదు ఇది. అండ్ ఏదో అమిత్ షా మీ మీద రివెంజ్ తీసుకోవడానికి పెట్టిన కేసు కాదు. అండ్ మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత మీ పాత ఫైల్స్ అన్ని వెతికినాము, అందులో మాకు ఏవో దొరికినాయి, లేకుంటే ఏదో ఫైల్స్ని 4 కరప్ట్ చేసినాము, మీ మీద కేసు పెడుతున్నాం అన్నట్టు కాదు కదా. మీతో పాటు పనిచేసిన వ్యక్తి, మీ ఫ్యామిలీకి క్లోజ్ ఫ్రెండ్, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన వ్యక్తి, అసలు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీని కూల్చడానికి ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి, తనే కదా మీ మీద కేసు పెట్టింది. తను ఈరోజు సరే మీతోటి పడకుండా తను భారతీయ జనతా పార్టీకి కొంత సపోర్ట్ చేశాడేమో కానీ మీ ఇంట్లో అనుకున్న వ్యక్తిని మీ యొక్క తప్పులన్నీ చూసి మీ మీద కేసు పెడితే దాన్ని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి రుద్దడంలో అర్థం లేని విషయం. అయితే ఇప్పుడు పొలిటికల్గా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఎందుకంటే ప్రతి ఎన్నికలు ఓడిపోతున్నారు. మహారాష్ట్ర, అంతకుముందు హర్యానా, ఢిల్లీ వరుసగా ఓటములు, లీడర్షిప్ క్రైసిస్ ఎలాగో ఉండనే ఉంది. సో పొలిటికల్గా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పుడు ఈ ఆస్తులు జప్తు చేయబోతారేమో, బహుశా జరగవచ్చు మీరు అన్నట్టుగా. అల్లుడు కూడా ఏదో రాబర్ట్ వాద్రాని కూడా మనీ లాండరింగ్ కేసులు విచారించింది హర్యానా విషయంలో. ఇది ఎంత పెద్ద దెబ్బ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్గా? ఈజీగా తేరుకోగలుగుతారా? ఇప్పటికే ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ కొత్త కష్టాలు ఎలాంటి ఇంపాక్ట్? ఒకటి అండి, కాంగ్రెస్ పార్టీ మేము ఇన్ని సంవత్సరాలు పాలించినాము, మేము అసలు దేశానికి ఎటువంటి తప్పు చేయాలని ఎంత చెప్పుకున్నా కానీ ఇది ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఈ కొత్త జనరేషన్ అంటే ఇంతకుముందుకు ఒక విషయము ప్రజల వరకు పోవాలంటే చాలా రోజులు పట్టేది. అందులోనూ కొన్ని ఛానల్స్ ఉండేవి, ఒక ప్రింట్ మీడియానో లేకుంటే ఒక న్యూస్ వస్తే ఎక్కడో ఒక దగ్గర, వాటిని కూడా కంట్రోల్ చేస్తే అందులో కూడా నిజాలు అనేది కిందికి పోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈరోజు ఇన్ఫర్మేషన్ వరల్డ్లో, సోషల్ మీడియా పరిస్థితులలో ప్రతి ఒక్కరికి అనేక రకాల ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉన్నది. అసలు ఆ ఫ్యామిలీ ఏంది, వాళ్ళ యొక్క నిజాలు ఏంటి, ఆ గాంధీ ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసింది, రిటర్న్లో వాళ్ళంతలో వాళ్ళు ఏం చేసుకున్నారు, ఏం కంట్రిబ్యూట్ చేశారు, దేశం నుంచి వాళ్ళు ఏం లబ్ధి పొందారు, ఇట్లాంటి విషయాలన్నీ జనాలకి క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా ఆగదు. ఏదో భారతీయ జనతా పార్టీ ఏదో అంటున్నారు అంటే ఈరోజు రాజుగారు అట్లీస్ట్ 50 to 60% ఆఫ్ ద పీపుల్ మీరు ఒక మాట చెప్తే నమ్మరు, నేను ఒక మాట చెప్తే నమ్మరు. ఆ విషయాన్ని ఇది తప్ప రైట్ అని చెప్పేసి 4 సోర్సెస్లో వెరిఫై చేసుకుంటారు. అండ్ ఇంకోటి, ఈరోజు
ప్రతి ఒక్క విషయాన్ని అంటే సోర్స్ దగ్గరికి అంటాం. అంటే అసలు యాక్చువల్గా ఇందులో నిజానిజాలు ఏంటి అని ఎక్కడి నుంచి అయితే ఇష్యూ తయారైందో అక్కడికి వెళ్ళి చూసుకునేంత టెక్నాలజీ ఉంది, మన దగ్గర ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉన్నది. సో దీన్ని బట్టి ఏదైతే 60% ఆఫ్ ద యంగ్ పాపులేషన్ ఈ కంట్రీలో ఉందో వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. వాళ్ళందరికీ కూడా ఏమర్థమవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశాన్ని ఎంతసేపు భ్రష్టు పట్టించడానికి పనిచేస్తున్న పార్టీనే తప్పితే నిజంగా కూడా నేషనల్ ఇంట్రెస్ట్లు పనిచేస్తున్న పార్టీ అని ఏ రకంగానూ ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. ఇట్లాంటివి ఏమవుతాయి అంటే వాళ్ళకి ఆ ఇంప్రెషన్ ఉన్నదాన్ని ఇంకా కొద్దిగా సిమెంట్ చేస్తాయి, అంటే ఇంకా కొద్దిగా బలపడతాయి. సో కాబట్టి ఇది నిజంగా కూడా చిన్న విషయమే కావచ్చు, వాళ్ళ అసెట్స్ని వీళ్ళు జప్తు చేస్తున్నారని చెప్పేసి అనొచ్చు, కానీ సైకలాజికల్గా చాలా దెబ్బ పడుతుంది. ఒక ఫ్యామిలీ ఒక 50 లక్షలు ఇచ్చి 5,000 కోట్లు ఫ్రీగా దుబ్బిపోవడానికి ట్రై చేసింది అంటే వాళ్ళకి ఈ దేశం మీద, ఈ దేశ ప్రజల మీద, ఈ దేశం కోసము ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదనేది చిన్న విషయంలో తెలిసిపోతుంది కదా. అంటే రేపు పొద్దున నేషన్ యొక్క ఇప్పుడు మన దగ్గర బోఫోర్స్ జరిగింది, లేకుంటే మనం అంత ముందుకు ఎన్నోసార్లు చూసేవాళ్ళు ఏంటి, ఏదైనా డిఫెన్స్ డీల్ జరిగింది అంటే మినిమం 10,000 కోట్లు 20,000 కోట్లు అందులో కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ తిన్నారని చెప్పేసి దాని మీద కేసులు, దాని మీద రీకేసులు, ఒకసారి ఆ అగ్రిమెంట్ అయితే మళ్ళీ రీ అగ్రిమెంట్లు, ఇవన్నీ అసలు ఎప్పటికీ ఉండేవి. అదే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ డీలు, మధ్యవర్తితులు లేరు అని చెప్పేసి క్లియర్గా ట్రాన్స్పరెన్సీ అనేది తీసుకొచ్చినాం. కానీ కాంగ్రెస్ డిఎన్ఏలో అట్లాంటిది ఎప్పుడూ లేదు. సో కాబట్టి దీని ఇంపాక్ట్ బాగానే ఉంటుంది. పార్టీ బిగ్ బ్లో డెఫినెట్గా. టెక్నికల్గా అంటే ఇద్దరు ఎంపీలే కాబట్టి ఆ సభ్యత్వాలకి ఏం పెద్ద ముప్పు రాకపోవచ్చు, ఎందుకంటే అది వేరే ఇది ఏంటి అంటే రుజువైనా కూడా, ఎందుకంటే ఫైనాన్షియల్ మనీ లాండరింగ్ కిందకి వస్తుంది కాబట్టి. ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఈ దీంట్లో కాదు. వెరాజ్ క్రిమినల్ కేసు ఉంది ఇంకొకటి కోర్టులో నడుస్తుంది, దాంట్లో ప్రూవ్ అయితే మాత్రం వీళ్ళిద్దరు కూడా ఎంపీ సీట్లను వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈవిడ రాజ్యసభ, అతను లోక్సభ సీట్లు వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఏదైతే మన 6 years ఏదో ఒకటి నాన్ కాంటెస్ట్ చేయకుండా ఉండేందుకు ఒక క్లాజ్ ఉంది కదా, ఆ క్లాజ్ కూడా అప్లికబుల్ అవుతుంది. అది క్రిమినల్ కేసు అయినప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్లోనే ఉన్నది, దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏందనేది ఇందులో కూడా ప్రూవ్ అయినప్పుడు నెక్స్ట్ వస్తుంది. ఓకే రాజశేఖర్ గారు, చూద్దాం మరి ఈ ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ కంటే కూడా సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ తప్పు అని నిరూపించగలుగుతారా? ఈ జప్తు నుంచి తమ ఆస్తుల్ని కాపాడుకోగలుగుతారా? ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూద్దాం. చిన్న పాయింట్ రాజు గారు, కాంగ్రెస్ పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. వ్యక్తులే పార్టీకి అసలు అనవసరంగా పార్టీ వీళ్ళు వెనకాల పోయి ఉన్న పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటుంది. యంగ్ ఇండియన్ కంపెనీలో షేర్ హోల్డర్స్ 76% ఆఫ్ ద షేర్ హోల్డర్స్ వాళ్ళిద్దరే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. ఇప్పుడు తప్పు చేసింది వాళ్ళిద్దరు అయినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెనకాల పోయి అనవసరంగా ఆబూర్దంతా మీరెందుకు రుద్దుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఫ్యామిలీ వేరు, పార్టీ వేరు అని మీరు నిజంగానే ఆ సిద్ధాంతాన్ని నమ్మితే ఇద్దరు ఇండివిజువల్ చేసిన తప్పు వాళ్ళు కోర్టులో ప్రూవ్ చేసుకునేయండి. దీనికోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ రాజకీయ నాయకులు, మీ పార్టీ ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్షులు అందరూ పోయి ఈడీ ముందరను బీజేపీ పార్టీ ముందర కూర్చోవాల్సిన అవసరమే లేదు కదా. వాళ్ళు కోర్టులో ప్రూవ్ చేసుకుంటారు. ఆ ఫ్యామిలీకి, పార్టీకి సరే మీ లీడర్లు కావచ్చు, అయినంత మాత్రాన వాళ్ళు ఇద్దరు చేసిన తప్పును మీరు రుద్దుకోవాల్సిన అవసరం ఏముంది? అంతే కదా. సరే చూద్దాం వాళ్ళు ఏం ప్రూవ్ చేసుకుంటారు అనేది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు, నమస్తే. అలాగే నేను మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను, ఈ ఈడీ ఛార్జ్ షీట్ నుంచి, ఈ నేషనల్ హెరాల్డ్ కేసు నుంచి సోనియా గాంధీ గారు అలాగే రాహుల్ గాంధీ తప్పించుకోగలుగుతారా? తమపై వచ్చినటువంటి ఆరోపణల్ని తప్పు అని రుజువు చేయగలుగుతారా? మీ అభిప్రాయాల్ని, అలాగే ఇది కాంగ్రెస్ పార్టీకి ఇది ఎంత పెద్ద దెబ్బ కాబోతోంది రాజకీయంగా కానీ ఇతర విషయాల్లో కానివ్వండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.